నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. ద్వాదశ రాశుల వారికి ఆగస్టు మాసంలో నవగ్రహాల సంచారం ఎలా ఉంది? వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడనున్నాయి? దానికి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి? ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల సంచారం ఏ రకంగా ఉందో తెలియజేస్తారా? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల్లో అంటే ఈ నెల ఆగస్టు నెల ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి స్వస్థానమైన సింహరాశిలో ఉంటారు. అలాగే బుధుడు కూడా సింహరాశిలో ఉన్నారు. అలాగే శుక్రుడు కూడా ఈ నెల అంతా కూడా మనకి సింహరాశిలో ఉంటారు. అలాగే కుజుడు వచ్చి మనకి వృషభ రాశిలో ఉంటారు. గురువు వచ్చేసి మనకి వృషభ రాశిలో ఉంటారు. అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉంటారు. అలాగే రాహు వచ్చి మనకి మీన రాశిలో ఉంటారు. ఇక కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉంటారు. ఇవి ఈ నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఈ నెలలు కూడా ఈ స్థానాల్లో ఉంటారు. గురుగారు, ఈ ఆగస్టు మాసంలో మకర రాశి వారికి నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి? తప్పకుండా. మకర రాశి అనగానే మనకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం మనకి మకర రాశిలోకి వస్తుంది. మకర రాశి వారికి బాగానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా గురుబలం పరిపూర్ణంగా ఉండడం, అలాగే తృతీయంలో రాహు, భాగ్యస్థానంలో కేతు చాలా బాగుండడం, అలాగే ఏలినాటి శని కూడా వెళ్ళిపోతూ తప్పకుండా మేలే చేస్తాడు. ఎందుకంటే ఇంకా 8 నెలలే ఉంది కాబట్టి తప్పకుండా సహాయ సహకారాలు చేస్తాడు వెళ్తూ. కాబట్టి వీరికి పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి, ష్యూరిటీ స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి, మధ్యవర్తిత్వం వహించవచ్చును. అలాగే ఇంట్లో శుభకార్యాలన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. విద్యార్థులకి, రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, పత్రికా రంగం వారికి, యూట్యూబ్ రంగం వారికి, మూవీ రంగం వారికి వీరందరూ కూడా పట్టిందల్లా బంగారం చెప్పచ్చు. వ్యాపారస్తులు కూడా కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, లేదంటే ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు. అలాగే మూడం కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ఆగస్ట్ 1st వీక్లో కొత్త వ్యాపారం కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే క్రెడిట్స్ ఎక్కువ ఇచ్చినా కూడా నష్టమే లేదు. అప్పులు వాళ్ళ బెడత తప్పుతుంది, అప్పులన్నీ కూడా తీరుతాయి. మీకు కొత్త అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే అవివాహితుల వివాహం, సంతానం లేని వారి సంతానం, నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులు ప్రమోషన్స్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ మకర రాశి వారికి మనం చూసుకుంటానికి గత 7 ఏళ్ళ నుంచి ఏలినాటి శని ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. నేను కరోనా టైంలోనే యాక్చువల్గా ఎక్కువగా ఇబ్బంది పడింది మకర రాశి వారు. ఎందుకంటే 2020 జనవరి నుంచి మకర రాశిలోకి శని ప్రవేశించింది. సో 2.5 సంవత్సరాలు కాబట్టి 2020, 2021, 2022 3 ఏళ్ళు కూడా 2.5 సంవత్సరాలు కూడా మకర రాశిలోనే ఎక్కువగా శని ఉండడం చేత మెయిన్ కరోనా కూడా ఎక్కువగా ఉధృతి అప్పుడే చూపించింది. కాబట్టి చాలామంది కరోనా బారిన పడ్డారు, చాలామంది అనారోగ్యం చేసింది, చాలామంది చనిపోయారు కూడా. మకర రాశి వాళ్ళు ఎక్కువగా మంది కూడా ఎఫెక్ట్ పొందారు దాంతో. సో అవన్నీ ఆల్రెడీ పొందారు కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోతూ తప్పకుండా మేలు చేసే వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా మకర రాశి వారికి ఈ సంవత్సరం కాలం అంతా కూడా విపరీతంగా చాలా బాగుంటుంది. తర్వాత కూడా నెక్స్ట్ ఏడాది ఏప్రిల్, మే తోటి వెళ్ళిపోయిన తర్వాత 2.5 సంవత్సరాలు ఇంకా శని తృతీయంలో ఉంటాడు కాబట్టి ఇంకా గోల్డెన్ పీరియడ్ కూడా. కాబట్టి మీరు ఏం ఊహించక్కర్లేదు, ఖచ్చితంగా చాలా బాగుంటుంది మీకు. కొద్దిగా మీరు హార్డ్ వర్క్ చేయండి, అలాగే దైవాన్ని నమ్ముకోండి. స్పెక్యులేషన్స్ జోలు కూడా ఎక్కువగా వెళ్ళకండి. సాధారణంగా అంటే చాలామంది ఈ మధ్యన జ్యోతిషం మాకు కలిసి రావట్లేదు, జ్యోతిషం చెప్పించిన చాలామంది బెట్టింగ్లు కూడా వెళ్తున్నారండి. సో మనం ఏం చెప్పాం, బెట్టింగ్లు కట్టమని, లేకపోతే స్పెక్యులేషన్ జోలికి వెళ్ళమని, లేకపోతే ఆ షేర్ కొనమని, లేకపోతే ఫలానా వాడు నెగ్గుతాడు, ఈ రాజకీయ నాయకుడు నెగ్గుతాడు, ఈ పార్టీ నెగ్గుతుందని. సో బెట్టింగ్లు అనేవి ఎప్పుడు కూడా దాని జోలికి వెళ్ళకూడదు, స్పెక్యులేషన్ జోలు కూడా వెళ్ళకూడదు. సో మన చేతుల్లో 50-50 ఛాన్సెస్ 99 మంది దగ్గర పోతే ఒక వ్యక్తికి వస్తుంది ఆ డబ్బా అంతా. కాబట్టి 99% సక్సెస్ రేట్ ఉండదు. సో 1% సక్సెస్ రేట్ ఉంటుంది. కాబట్టి మీరు బెట్టింగ్లు కట్టి మీరు ఆ సినిమా, మీరు ఆ రాజకీయ నాయకులు నెగ్గుతారని, ఆ పార్టీ వాళ్ళు నెగ్గుతారని వాళ్ళ మీద బెట్టింగ్లు కడితే ఎవరేం చేయలేరు. సో దానికి జ్యోతిష్యం వర్తించదు. సో మీరు కష్టపడి మామూలుగా హార్డ్ వర్క్ చేసి దైవాన్ని నమ్ముకొని మంచి పద్ధతిలో మీరు వెళ్తే కనుక అందరికీ జనాలు సహాయ సహకారాలు చేస్తూ అప్పుడు మీరు సక్సెస్ అవుతారు, మీ టైం బాగుంటుంది. అంతేగాని మీరు బెట్టింగ్లు అవి కట్టి, అలాగే అలవాట్లు కూడా అండి, ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటారు, సిగరెట్లు, మందు, ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయాయి. సో మామూలుగా లేవు అలవాట్లు కూడా.
సో మీకు వచ్చే 100 రూపాయల్లోనే మీరు 200 ఖర్చు పెట్టేసి అప్పులు చేసేసి ఉన్నారనుకోండి, అలాగే ఇవన్నీ కూడా మీకు ఏం వర్తించవు, ఏం చెప్పినా కూడా ఏం జరగవు. సో మీరు క్రమశిక్షణతో ఉండి పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుని మీరు హార్డ్ వర్క్ చేసి మీరు ముందుకెళ్తే కనుక తప్పకుండా సక్సెస్ అవుతుంది. చెప్పినవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. అంటే బేసిక్గా మకర రాశిలో ఉండేవాళ్ళు ఏ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది, ఏ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి లేదు బాగలేదు ఇప్పుడు? అంటే ప్రస్తుతం అలా అంటూ ఏముండదండి. మనం మన జాతక ప్రకారం ఏవైతే మనకి ఫీల్డ్ ఉంటుందో ఆ జాతకం రీచ్ అయ్యే మనం చదువు కానీ ఉద్యోగం కానీ అవన్నీ పరిసరాల ప్రాంతాలు కానీ అవన్నీ మనం ఆటోమేటిక్గా ఎంచుకుంటాం. ఖచ్చితంగా అందులో ఉన్నదే మనం ఎంచుకుంటాం కానీ లేనిదే మనం ఎంచుకోం. లేనిది ఎంచుకున్నా కొన్నాళ్ళకి అది వదిలేస్తాం, మళ్ళీ ఒరిజినల్ దాంట్లోనే పడతాం. కానీ మనం ఎందులో సక్సెస్ అవుతాం అనేది మనమే చూసుకోవాలి. సో ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నాం, తక్కువ డబ్బులు వస్తుంది, అది వదిలేయండి. స్మార్ట్ వర్క్ చేస్తున్నాం, డబ్బులు ఎక్కువ వస్తున్నాయి, అది పట్టుకోండి. అంటే కొన్ని రంగాల వాళ్ళకి కలిసి వస్తుందేమో, కొన్ని రంగాల వాళ్ళకి ఇప్పుడు బాగాలేదేమో. అలానే అంటే సాధారణంగా అలాంటివి కూడా ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శని కనుక నీచలో ఉన్నాడు అనుకోండి, గోచారం రీత్యా, సో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ కలిసి రాదు. అంటే ఐరన్ స్టీల్ శనితోటే వస్తుంది కాబట్టి, అలాంటి శని నీచలో ఉన్నాడు కాబట్టి. సో అలా ఇప్పుడు ప్రస్తుతం ఏ గ్రహాలు కూడా మేజర్గా నీచలో లేవు కాబట్టి మీరు ఎందులో అయితే కష్టపడదలుచుకున్నారో అందులో కష్టపడండి, కానీ 100% కష్టపడండి. కానీ 50% కష్టపడ్డాను అనుకోండి, దాని రిజల్ట్ కూడా అంతే వస్తుంది. ఇక్కడే గుర్తుపెట్టుకోండి, మొత్తం 675 కోట్ల మంది, మనం ఎవరైనా ఒక్కళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే చాలు. కానీ దానికి తగ్గట్టు మీరు 100% మీ పెట్టుబడి మీరు పెట్టాలి, మీ హార్డ్ వర్క్ పెట్టాలి, మీ స్మార్ట్ వర్క్ పెట్టాలి. పెడితే తప్పకుండా ఆ దేవుడే చూపిస్తాడు ఆ వ్యక్తిని అంటున్నాను. కానీ మీరు 50% కష్టపడిపోయి నాకు రావట్లే అంటే కనుక, ఇప్పుడు రిక్షా లాగేవాడైతే అందరికన్నా ఎక్కువగా లాగుతాడు, అందరికన్నా ఎక్కువ కష్టపడేవాడు అతనే. సో రిక్షా లాగితే డబ్బులు రావు, స్మార్ట్ వర్క్ అనమాట. ఆ తెలివితేటలతోటి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కొని జాగ్రత్తగా నడుపుకున్నవాడు తెలివైనవాడు. కానీ హార్డ్ వర్క్ అంటే మెయిన్ హార్డ్ వర్క్ అని కాదు, స్మార్ట్ వర్క్ చేయాలి ఈరోజు. సో ఆరోగ్యపరంగా వీళ్ళకి ఎలా ఉండబోతుంది? ఆరోగ్యపరంగా చాలా బాగుంది, ఎందుకంటే శని స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం చాలా బాగుంటుందండి. ఆయుష్ కూడా చాలా బాగుంది, ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఆర్థికంగా ఎలా ఉంది? ఆర్థికంగా కూడా గురువు ప్రస్తుతం చాలా బాగున్నాడు కాబట్టి పంచమ స్థానంలో అత్యద్భుతంగా ఉంటుంది. ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే బాగుంటుంది? మీరు ప్రస్తుతం ఇంకా ఎల్నట్స్ ఎఫెక్ట్ కొద్దిగా ఉంది కాబట్టి వీలైతే ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, అలాగే హనుమంతుడిని అలాగే శివుడిని ఎక్కువగా ఆరాధించడం, అలాగే ప్రతి శనివారం ఉపవాసం ఉంటే కనుక ఎలాంటి దోషమైనా తొలగిపోతుంది. అలాగే ఇంకా ఉధృతంగా ఉంది అనిపిస్తే మటుకు శనికి 19 వేల సార్లు జపం చేయించి నల్ల నువ్వులు 200 గ్రాములు దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వాహనం, వివాహం, సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం వీటన్నిటికి సంబంధించి విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ను పొందవచ్చు. గురుగారు, ఈ మకర రాశి వారికి నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి ఈ ఆగస్టు మాసంలో అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.